వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సారు ఫ్యాన్ గుర్తుకు పార్టీకి రామ్ చెప్పిండు. పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి కూడా గురువారం నాడు అవంతి రాజీనామా చేసిండు. దీని మీద ఆయన మాట్లాడుకుంటా రాజకీయాలకు జయంగా కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, పానం హుషారు లేక రాజీనామా చేస్తున్నానని సీనియర్ నాయకుడు సెలవిచ్చిండు. కొన్ని దినాల కాంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎవరి మీద విమర్శలు చేయవలసిన అవసరం లేదంటున్నాడు. రాజకీయాలల్లా ప్రజాసేవ చేద్దామని వచ్చినా అని ఇన్నేళ్ల నాడు ఏనాడు కూడా సంపాదించుకోలే, ఆస్తులను పెంచుకోలే అని అన్న ఆలోచనే చేయలేదట. ఇప్పటి కూటమి సర్కార్కు ఏడాదన్నా టైం ఇచ్చి చూడాలి కానీ ఇప్పుడే కర్రు కాల్చి వాత పెట్టుడేందని కరెక్ట్ కాదని జగన్ రెడ్డికి చెప్పకనే చెప్పుకొచ్చిండు. 2029లో చిరంజీవి పార్టీతోటి ప్రజాసేవకు దిగిన శ్రీనివాసు అటెనక తెలుగుదేశం, అటెనక వైఎస్ఆర్ పార్టీలు మారి మంత్రి పదవులో కూర్చున్నాడు. ఒక దిక్కు పెద్ద మనిషి పానం హుషారు లేక రాజీనామా చేస్తున్నానంటే, ఇంకో దిక్కు జనసేన పార్టీల జాగా కోసం అవంతి ఆశతోటి ఎదురు చూస్తున్నాడని కూడా కార్యకర్తలు అనుకోవట్రి. పెట్టుబడులు రావాలంటే ఏంటి? ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుందని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి.